మంచి పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభునంతులారా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మరి కొండ మీద ప్రసంగం చేశారు. ఆ కొండ మీద 3 దినాలు యేసు ప్రభువారు అక్కడ ఉండి ప్రజలతో దివారాత్రులు, పగలు రాత్రులు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. అందువలన ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, అలాగే 6వ అధ్యాయము, తర్వాత 7వ అధ్యాయము, ఇవన్నీ కూడా ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాలు. ప్రజలతో అనేక విషయాలు చెప్పాడు. ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రార్థన ఎలా చేయాలో కూడా ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. తర్వాత ఈ ప్రజలు ఎంత శ్రేష్ఠులో, అనగా అడవి గడ్డి పువ్వుల కంటే, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులుగా ఉంటున్నారు అని ప్రజలకు బోధించాడు. ఆ తర్వాత ఈ ప్రజలు ఏం చేయాలి, వీళ్ళు వేటిని చేస్తూ ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ ప్రజలకు బోధించడం జరిగింది. అందుకనే ఆ కొండ మీద ఉన్న జనసమూహాన్ని చూసి ప్రభువు అన్న మాట ఏమిటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, గమనించండి, ఏదైనా మనం చేసే పనుల్లో అన్ని పనులు ఒకేసారి చేయలేము. ఒక ఆర్డర్లో చేసుకుంటాం. ముందు చేయాల్సిన పనులు ముందు చేస్తాం, వాటి తర్వాత చేయాల్సిన పనులు తర్వాత చేస్తాం. అలాగే ఉదయం చేయాల్సిన పనులు వేరుగుంటాయి, సాయంకాలం చేయాల్సిన పనులు వేరుగుంటాయి. ఒక ఆర్డర్లో ఆ పనులు మనం చేస్తూ వెళుతూ ఉంటాం. అలాగే మనం చేసే పనుల్లో 2 రకాల పనులు ఉంటాయి. అవేమిటంటే, మన పనులు ఉంటాయి కొన్ని, అనగా మనం, మన పిల్లలం, మన కుటుంబం, మన కోసం చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. అవి మన పనులు లేక వ్యక్తిగతమైన పనులు. తర్వాత దేవుని కొరకు చేసే పనులు కొన్ని ఉంటాయి. అవి దేవుని పనులు, దేవుని సేవ, అలాగే దేవుని కొరకు మనం పడే ప్రయాస, పరిచర్య, అవి దేవుని పనులు. కాబట్టి ప్రతి వ్యక్తి తన కొరకు తాను కొన్ని పనులు చేసుకుంటాడు. అలాగే దేవుని కొరకు కూడా కొన్ని పనులు చేయాలి. సరే, కొంతమందికి అసలు దేవుని పని చేయటం అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి అసలు దేవుని పని చేసి అలవాటే ఉండదు. ఎందుకంటే వారు ప్రార్థన చేయరు, దేవుని సన్నిధికి రారు, వాక్యం వినరు. కాబట్టి వాళ్ళకి దేవుని పని చేయటం అంటే ఏంటో తెలియదు. సరే, వాళ్ళని ప్రక్కన పెడదాం, ఎందుకంటే వారు దేవుని గురించి తెలియని ప్రజలు. అయితే దేవుని గురించి తెలిసిన ప్రజలు వీరు ప్రతి ఒక్కరూ దేవుని పనిని చేయాలి. మనలో ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి
దేవుని మనం స్తుతిస్తూ ఆయన పనిని చేయాలి. అలాగే మనకు దేవుడు తన సన్నిధిలో వాక్యం వినే అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనం వాక్యాన్ని వింటూ బలపడుతూ ఆయన పనిని చేయాలి. అలాగే పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకము కొరకు మనం సిద్ధపడటం కోసం దేవుని పరిచర్యను మనము చేస్తూ వెళ్ళాలి. ఇలాగూ దేవుని పనులు అన్నీ ఒకే రోజు చేయలేము, కానీ ప్రతిరోజు కొంత పనిని చేస్తూ వెళ్తూ ఉంటే కొంతకాలానికి దేవుని పనిని పూర్తిగా చేయగలం మనం. అందుకనే ఈ ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏమిటంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అనగా మనుషుల పనులు అనగా మన ఇంటి పనులు, పిల్లల పనులు, పొలాల పనులు, అలాగే డ్యూటీ పనులు, వ్యాపారం పనులు, ఇవన్నీ మన పనులు. ఇవి మనుషుల పనులు. అలాగే దేవుని పనులంటే దేవుని సేవ చేయటం, దేవుని వాక్యం బోధించటం, దేవుని పరిచర్య చేయటం, అలాగే దేవుని కొరకు మనం ప్రయాసపడటం, ఇవి దేవుని పనులు. వీటిల్లో మొదట చేయాల్సిన పని ఏమిటో కూడా చెప్పాడు. ఒకవేళ మనుషుల పనులు దేవుని పనులన్నీ రెండు రకాలు వస్తే మొదట నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి. పిల్లరా, మన ఆత్మలో బలపడటం కొరకు ఈ ప్రజలు 3 దినాలు కొండ మీద ఉండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలన్నీ విన్నారు. ఆ తర్వాత ఈ కొండ దిగి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరలా వీళ్ళందరూ అలాగ కూర్చునేది ఎప్పటికో. అందువలన మీరు ఈ లోపుగా చేయాల్సింది ఏమిటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా దేవుని పనిని చెయ్యండి అని చెప్పాడు. ప్రభునంతులారా, ప్రతి దినము కూడా ఉదయం లేవగానే నువ్వు చేయాల్సింది దేవుని పనిని చేయాలి. ఇల్లు శుభ్రం చేసుకోవటం, వస్తువులు సర్దుకోవటం ముఖ్యం కాదు. మొదట మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నీవు నిద్ర లేవగానే నీవు నోరు శుభ్రం చేసుకున్న తర్వాత మొదట నువ్వు మోకాళ్ళ మీద ఉండటం నేర్చుకోవాలి. ఈ సమయం అనేది క్వైట్ టైం అంటారు. దేవుని సన్నిధిలో వేచి ఉండే సమయము. దావీదు గారు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను అంటున్నాడు. వేకువన క్వైట్ టైం అనేది ప్రతి వ్యక్తికి కావాలి అండి. చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు, కుటుంబీకులు, వృద్ధులకు కూడా ప్రతి ఒక్కరికి క్వైట్ టైం అంటే అనగా దేవుని సన్నిధిలో కనిపెట్టే టైం అనేది ఒకటి ఉండాలి. ఈ దేవుని సన్నిధిలో మొదట నువ్వు చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో కనిపెట్టే టైము ఆ రోజంతటికి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజంతటికి నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతూ ఉంటాడు. కానీ మనం హడావుడిలో, మన పని తొందరలో ఏముందలే అని చెప్పి ఆ క్వైట్ టైం, దేవుని దగ్గర కనిపెట్టే టైము నిర్లక్ష్యం చేసి వెళతా ఉంటే నువ్వు ప్రయాసపడతావు, కానీ అసంతృప్తి, అలాగే నువ్వు చేసే పనులు కూడా వాయిదాలు పడతా ఉంటాయి. అవదా పని. కానీ ప్రభు దగ్గర కనిపెట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి అలాగూ ప్రభు దగ్గర మొరపెట్టుకుంటూ వెళితే ప్రభు నీకు అన్ని సహాయం చేస్తూ ఉంటాడు. కావున ప్రభువుని పిల్లరా, మన జీవితంలో
మన పనులు మనం చేసుకుంటాం. ప్రతి ఒక్కరము మన పనులు మనకు ఎన్నో ఉన్నాయి. కానీ నీవు దేవుని పనిని మొదట చేయటం నేర్చుకోవాలి. మన పనులు అనేవి ఈ లోకం వరకే ఉపయోగపడతాయి. కానీ దేవుని పనులు చేసి ఉంటే అవి మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాయి. పరలోకములో మనకు జీవాన్ని ఇస్తాయి, జీవ కిరీటాన్ని ఇస్తాయి, దేవుని ఆశీర్వాదాలను మనకిస్తూ ఉంటాయి. అందుకే మనం దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు కూడా ఏమని అంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 1 నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. చూసారండి ఏమంటున్నాడు? నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అనగా పౌలు గారు దేవుని సువార్త విషయమై చాలా శ్రద్ధగా ఉన్నాడు. దేవుని సువార్త ప్రియరా, ఈ సువార్త నీ హృదయంలో నాటబడతా ఉండాలి. దేవుని వాక్యం అనే విత్తనము, దేవుని వాక్యం అనే గింజలు నీ హృదయంలో పడుతూ ఉండాలి. వాక్యము నీ హృదయంలో పడతా ఉంటే ఆ సువార్త నిన్ను దేవుని వెలుగులోనికి తీసుకొని వస్తుంది. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఒక సువార్తను మీకు తెలియజేస్తున్నాను నేను. ఏమిటి సువార్త అంటే? దేవుని వాక్యం అనే సువార్త. ఈ సువార్త నిన్ను రక్షణలోనికి నడిపించే సువార్త. ఈ సువార్త నీ కుటుంబాన్ని కట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించే సువార్త. ఈ సువార్త నీకు స్వస్థతనిచ్చే సువార్త. ఈ సువార్త నీలో ఉన్న శాపాల్ని తొలగించే సువార్త. ఈ సువార్త నిన్ను పరలోక మార్గంలో నడిపించే సువార్త. కావున ఈ సువార్తను నేను మీకు తెలియపరచుచున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ సువార్త మన జీవితాలకు ఎంతో అవసరము. మన గ్రామాలకు ఎంతో అవసరము. మన పల్లెలకు, పట్టణాలకు, మన రాష్ట్రాలకు, దేశాలకు ఈ సువార్త అవసరము. ప్రతి కుటుంబానికి అవసరం, ప్రతి వ్యక్తికి ఈ సువార్త అవసరము. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. అనగా దేవుని వాక్యములో మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉండండి అనగా వాక్యము కొరకు నీవు నిలబడాలి. దేవుని వాక్యము కొరకు మనం నిలబడాలి. దేవుని రాజ్యము కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు మనం నిలబడాలండి.
అలాగు నిలబడిన వారే దేవుని సన్నిధిలో గొప్పవారుగా మారతారు. ఊజు దేశంలో యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. ఊరు అను పట్టణములో అబ్రహాము దేవుని కొరకు నిలబడ్డాడు. బబులోను దేశములో దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. రోమా దేశములో పౌలు గారు దేవుని కొరకు నిలబడ్డాడు. ఐగుప్తు దేశములో యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడిన వారు వారి జీవితాలు ఎంత ఆశీర్వాదం అయిపోయినాయో చూసుకోండి. సోదరుడా సోదరి, సువార్త వినటము వెళ్ళిపోవటము దాని వలన నీ జీవితాలకు పెద్ద ఆశీర్వాదం ఏముండదు. దేవుని సువార్త కొరకు నీవు నిలబడాలి. ఈ సువార్త నేను ప్రకటించాలి. ఈ సువార్తను నేను అనేకుల కొరకు మోసుకొని వెళ్ళాలి. ఈ సువార్త అనేకులకు వినిపించాలి. నేను శాయశక్తుల సువార్త కొరకు ప్రయాసపడాలి అనే ఆ తపన, ఆ ఆశ మనలో ఉండాలి. అందుకనే పౌలు గారు రాస్తున్నాడు, 2వ వచనం చూడండి. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల. అందరి మాట అనండి. మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా. ఏం పట్టుకోవాలండి మనం గట్టిగా? ఈ సువార్తను, ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీ జీవితంలో ఎన్నడూ కూడా ఏదైనా వదిలిపెట్టొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. ఏదైనా నువ్వు వదులుకోవచ్చు, కానీ దేవుని పనిని నువ్వు వదులుకోకూడదు. ఏదైనా నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టడం మర్చిపోకూడదు. ఏది వాయిదా వేసినా పర్వాలేదు, కానీ దేవునిని వెతకటం ఎన్నడూ వాయిదా వేయకూడదు. పిల్లరా, ఈ సువార్తని నీ లోపలికి రానివ్వాలి. అనగా వాక్యముతో నువ్వు నింపబడాలి. దేవుని మాటలు అవి రాసుకుంటా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు చదువుతూ ఉండాలి. మరలా ప్రార్థన చేసేటప్పుడు వాటిని నాలో నెరవేర్చు ప్రభువా అని చెబుతూ ఉండాలి. అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నీలో ఆత్మ పురుషుడు పెరుగుతాడు, అంతరంగ పురుషుడు పెరుగుతూ ఉంటాడు. ఆత్మలో నూతన పరచబడుతూ ఉంటావు. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు, ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతారు. రక్షణ అనగానే జనరల్గా రక్షణ పొందిన వారు కూడా వినండి, రక్షణ అనగానే మారు మనసు పొందటానికే అనుకుంటాం, కానీ అది రక్షణలో చాలా ఉన్నాయండి. రక్షణ ఒక్కటే కాదు, రక్షణలో చాలా ఉన్నాయి. అవన్నీ కలిస్తేనే రక్షణ అవుతుంది. ఏమున్నాయి రక్షణలో? ఏమున్నాయి అనంటే నీ కొరతలన్నీ తీర్చటం కూడా ఉంది. సంతోషము, సమాధానం, ప్రేమ, విశ్వాసం, అలాగే నీ బాధలు పోయి నీకు నెమ్మది రావటం, నీకు ఆరోగ్యం, అన్నీ కలిసి ఉంటాయి రక్షణలో. అయితే రక్షణ అనగానే ఏదో మారు మనసు పొందటం, పాపం వదులుకోవటం, దేవుని కొరకు రక్షణ పొందటం అంతవరకే. ఒక్క పాయింటే తీసుకుంటున్నావు. కానీ రక్షణలో
అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు పొందుకోవాలి. అందుకని అక్కడ ఏమని రాశాడు? ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆ సువార్త వలనే మీకు రక్షణ. రక్షణ అనేది కొంతమందికి ఆదరణ ఇస్తుంది, కొంతమందికి స్వస్థత ఇస్తుంది, కొంతమందికి ఆర్థిక ఆశీర్వాదం ఇస్తుంది, కొంతమందికి వారి అవసరతలు తీరుస్తుంది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. రక్షణ ఇచ్చే ఆశీర్వాదం. అందువలన ఈ సువార్త ద్వారా మనము రక్షణ పొందువారమై ఉండాలి. మొదట ఈ సువార్తకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. తర్వాత పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మనం ఇంకా మొదటగా చేయాల్సిన పనులు రాస్తాడు. చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. చదవండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఏ వ్యవసాయకుడండి? పాటుపడిన వ్యవసాయకుడు. అందరూ అనండి ఆ మాట. ఏ వ్యవసాయకుడు? పాటుపడిన వ్యవసాయకుడు. పాటుపడిన వ్యవసాయకుడు అంటే ఏంటి? పాటుబడిన వ్యవసాయకుడు అంటే ఏంటి అనంటే, ఆ వ్యవసాయకుడు లేక ఆ రైతు ఏ కాలములో చేయాల్సిన పనులు ఆ కాలములో చేస్తూ ఉంటాడు. భూమి దున్నవలసిన టైంలో దున్నుతాడు, కలుపు తీసివేయవలసిన టైంలో కలుపు మొక్కలు తీసేస్తాడు, గట్టులు సరిచేయవలసిన టైంలో గట్టులు సరిచేస్తాడు, భూమిని పదును చేసి తడపవలసిన టైంలో తడుపుతాడు, ఆ నేల మీద విత్తవలసిన టైంలో విత్తుతాడు, నీళ్లు పెట్టవలసిన టైంలో నీళ్లు పెడతాడు, ఎరువు వేయవలసిన టైంలో ఎరువు వేస్తాడు. ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటాడు. పంట వచ్చే టైంకి కోత కోస్తూ ఉంటాడు. పాటుపడిన వ్యవసాయకుడు. ప్రభువులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా పాటుపడిన వ్యవసాయకుల్లాగా మనము కూడా ప్రతి దినము దేవుని పనిలో ఉంటూ ఉండాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో కనిపెడతా ఉండాలి. ఏదో వారానికి ఒక్కరోజు ప్రార్థన చేస్తానంటే కుదరదు. ఈ లోపు నీ హృదయం అనే నేల బీడు భూమిగా మారిపోద్ది. ఏదో వారానికి ఒక్కసారి ప్రార్థన చేస్తాను, నెలకొక్కసారి దేవుని సన్నిధిలో మొరపెడతానంటే కుదరదు. ప్రతి దినము పాటుపడిన వ్యవసాయకుడు పొలాన్ని ప్రతి దినం ఎలాగూ చూసుకుంటాడో అలాగూ నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా వాక్యము ద్వారా చూసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చూసుకుంటూ, దేవుని వాక్యాన్ని పరీక్షించుకుంటూ, ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆ వాక్యాన్ని అన్వయం చేసుకుంటూ, ఆ వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తూ, ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తూ పాటుబడిన వ్యవసాయకుడిలాగా మనం చేయాలి. ఈ పాటుబడిన వ్యవసాయకుడు అనేక పనులు ఎలా చేస్తున్నాడో అలాగే మనం కూడా చేయాల్సిన అనేకమైన పనులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి స్తుతి ఆరాధన చేయాలి. అసలు స్తుతి ఆరాధన చేయటం ద్వారా నీ జీవితంలో కొండల్లాంటి సమస్యలు కూడా పెళ్ళగించవేయబడతా ఉంటాయండి. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. దేనికి కొట్టారు? దేనికి చప్పట్లు కొట్టారు? ఏమన్నారు మీరు? పాయింట్. స్తుతి ఆరాధన చేయటం ద్వారా కొండల్లాంటి సమస్యలు కూడా నీ జీవితంలో నుండి పెకలించి వేయబడతా ఉంటాయి.
అలాగూ పాటుపడాలి మనం. స్తుతి స్తుతి స్తుతి, హృదయమంతటితో కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెబుతూ ఉండాలి. అలాగే విజ్ఞాపన మనం చేయాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. నీ వరకు నువ్వే ప్రార్థన చేసుకోవడం కాదు. తిమోతికి పౌలు గారు ఏం రాస్తాడంటే, రాజుల కొరకును అధికారుల కొరకును ఆ ప్రజలందరి కొరకును ప్రార్థన చేయి అంటాడు. అందరి కొరకును విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీకు దేవుని శక్తి వస్తుంది.